లోకములో ఒక సవాలు మనకి వినబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక సవాలు వినబడుతుంది. దావీదుకు ఒక సవాలు వినబడుతుంది. సౌలు సైన్యానికి ఒక సవాలు వినబడుతుంది. ఏంటి ఆ సవాలు? మీలో ఒక్కడైనా పోరాడి గెలిచేవాడుంటే మేము మీకు దాసులమైతాం. స్తోత్రం. మీలో ఒక్కడైనా పోరాడి నాతో పోరాడి నన్ను గెలిచేవాడుంటే మేము నీకు దాసులమైతాము. లేకుంటే మీరు మాకు దాసులు కావాలి అని లోకములో ఒక సవాలు వినబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనము గెలిచేవారముగా ఉండాలి. ఈ పోరాటంలో గెలుచడానికే దేవుడు పిలిచాడు, గెలుచడానికే దేవుడు అభిషేకించాడు. మన గెలుపు కొరకు దేవుడు కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక గ్రౌండ్ లో ఒక ఏం జరుగుతుందండి, ఒక ఆటల పోటీలు జరుగుతాయి ఒక గ్రౌండ్ లో. ఈ వ్యక్తి ఆటల పోటీలకు వెళ్ళిండు అనుకో, అతనికి తరబీదు ఇచ్చిన వాడు గెలుస్తుంటే ఎంత సంతోషిస్తాడండి. స్తోత్రం. ఎంత సంతోషిస్తాడు కదా. అతను ఆ వ్యక్తి గెలిచాడంటే అతని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని వాటేసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని అతని చెమటలు దూర్చి అతనికి తాగటానికి నీళ్ళు అందిస్తాడు. అంత సంతోషం ఎవరికి? తరబీదు ఇచ్చిన వానికి. స్తోత్రం. తరబీదు ఇచ్చిన వానికి చాలా సంతోషం. తరబీదు ఇచ్చిన వానికి ఇతడు గెలిచినందున ఏమి జరిగిందంటే గొప్ప బహుమానము దొరికింది. ఆ బహుమానములో ఇతనికి కూడా కొంత లభిస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గెలిస్తే ఈ పోరాటములో మనము గెలిచినట్లయితే, ఈ పోరాటములో మనము జయం పొందినట్లయితే, మనల్ని అభిషేకించి మనకు తోడుగా ఉన్న దేవునికి గొప్ప సంతోషము. దేవునికి స్తోత్రం. చెప్పండి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఓడిపోతే ఎట్లా? ఓడిపోకూడదు. మనం ఓడిపోవటానికి అభిషేకించలే. దేవునికి స్తోత్రం. ఓడిపోవటానికి పిలువలే. ఓడిపోవటానికి తన సొత్తుగా చేసుకోలే. ఓడిపోవటానికి రక్షించలే. ఆమేన్. ఓడిపోవటానికి జ్ఞానం ఇయ్యలే దేవుడు. దేవునికి స్తోత్రం. మనము వేటితో పోరాడుతున్నామండి? అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఎఫెసీ 6:10 నుండి మనం చదివినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. శక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతుడైండు. మీరు అపవాది తంత్రములను గ్రహించాలి. మనం అపవాది తంత్రములను గ్రహించాలి. వాడు ఎన్ని రకాలుగా పనిచేస్తాడో, ఎవరి ద్వారా పనిచేస్తాడో, ఏమేమి చేస్తాడో అనేది అపవాది తంత్రాలను మనము గ్రహించాలి. ఏం చేయాలి? మనము ఏమనుకుంటామంటే మనిషే మన మీద కత్తున్నాడు అని అనుకుంటాం.
కానీ అపవాది ఏం చెప్తాడు తెలుసా? చూడాలి, అపవాది ఏం చెప్తాడు? మనసులను ప్రేరేపిస్తాడు, మనసును రేపుతాడు మనకు వ్యతిరేకంగా. సవాల్ ఎవరు వినబడుతుంది? ఫస్ట్ గొలియాతే వినబడుతుంది. స్తోత్రం. గొలియాతే వినబడుతుంది. కానీ పోరాటములో గెలిపేవారిది ఇశ్రాయేలు ప్రజలది. దేవునికి స్తోత్రం. పోరాటములో గెలిపేవారిది దావీదుది. మనము తంత్రములను ఎరగాలి కదా. తంత్రములను ఎరిగారు. ఒక సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేను కొట్టి సంపితిని అని రాయబడలేదు. దాన్ని దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తంత్రాలను ఎరిగితేనే కానీ మనం బలముగా పోరాడలేము. స్తోత్రం. తంత్రాలను ఎరిగితేనే కానీ మనము విశ్వాసములో బలపడలేము. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాము వచ్చిందండి. పాము వచ్చింది అంటమా, పాములాగా వచ్చింది అంటమా? పాములాగా వచ్చింది అనం కదా. కనుక తంత్రాన్ని కరెక్ట్ కనిపెట్టాల. స్తోత్రం. ఇప్పుడు పాము వచ్చింది, పాములాగా వచ్చింది, కరిచింది అంటే భయపడదు. అరే పౌలును డైరెక్ట్ పామే వచ్చి కరిచిందండి. ఆ పట్టుకొని ఆలాడబడ్డదట. అందరు లోకం అనుకుంటున్నారట, ప్రజలు అనుకుంటున్నారట, ఈ పాము చాలా భయంకరమైనటువంటి పాము, అతడు ఇప్పుడు నురుగుగా ఆర్చుకొని సత్తడు, ఒళ్ళు వాసి సత్తడు అనుకుంటున్నారట. కానీ ఏ హాని కలగకుండా అతడు కాపాడబడితే అతడు ఒక దేవత అని లోకము సాక్ష్యం ఇచ్చిందట. దేవునికి స్తోత్రం. అతని జీవిత పోరాటములో, అతని జీవిత పోరాటములో ఎక్కడ ఓడిపోయిన వాడు కాదు, ఎక్కడ తల వచ్చిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతి చోట ఒక సవాలు మనకి వినబడుతుంది. కనుక సాతాను తంత్రములను మనం ఎరగాలి. సాతాను తంత్రగుండి, సాతాను అబద్ధికుడు, సాతాను కాని కేకలు ఎత్తాడు కాని క్రియలు చేయడు. స్తోత్రం. సాతాను కేకలు ఎత్తాడు కాని క్రియలు చెయ్యడు. వాడు చేసే ప్రతి పని ఏంటంటే మాయపాములే. కానీ ప్రతి మాయపామును మింగే కర్ర మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. వీరు ఎన్ని పాములు చెప్తే అన్ని పాములను మోస కర్ర మింగేసింది. తంత్రాలను మనం ఎరగకుంటే భయపడవలసి వస్తుంది. ఈ పోరాటములో కొంతవరకు మీరు సహకరించారు. దేవునికి స్తోత్రం. అంత సహకరించకున్నా కొంతవరకు సహకరించారు. దాని ప్రతిఫలం ఎక్కడ పోదు. స్తోత్రం. ఇంకా పోరాడాలి. దేంతో పోరాడాలి? సాతాను శక్తులతో పోరాడాలి. దేవునికి స్తోత్రం.
ఎంత పోరాడాలి చెప్పండి? ఎంత పోరాడాలి? సాతాను శక్తులతో, పాపముతో, అన్యాయముతో, అక్రమముతో, అబద్ధముతో, మోసముతో ఎంత పోరాడాలి? ఎస్, రక్తము కారునంతగా పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేంతో? పాపముతో, అన్యాయముతో, అక్రమముతో, మోసముతో, అబద్ధముతో ఎంతగా పోరాడాలంటే రక్తము కారునంతగా పోరాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యంలో ఏమి చూస్తున్నామంటే, మీరు పాపముతో, అన్యాయముతో, అక్రమముతో, అబద్ధముతో, సాతాను శక్తులతో మీరు రక్తము కారునంతగా పోరాడలేదు కదా. కనుక దేవుని బిడ్డలారా, కిందికి అదే అధ్యాయంలో కిందికి చదివినప్పుడు రాయబడిన మాట, ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతముండి ప్రస్తుతము క్రియ చేస్తున్న అంధకార సంబంధులగును లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా పోరాటం ఎదురైతే మనము మోకాళ్ళంచి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అంధకార శక్తులను, మీడి కత్తున్న దురాత్మలను బంధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వ్యతిరేకతను బంధిస్తున్నాను యేసునామమున. ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి అంధకార చీకటి శక్తులను బంధిస్తున్నాను యేసునామమున. ఆమేన్. దేవుడు చెప్పలేదా, భూమి మీద ఏటిని బంధిస్తారో పరలోకమందు అవి కంపల్సరీ బంధించబడతాయి. దేవునికి స్తోత్రం. సందేహమే లేదు. బంధించబడ్డాయో లేవో. అరే, పామును గంప కింద పెట్టి కర్తదో ఏమో అంటమా? హల్లెలూయా. ఇప్పుడు ఈ పాములు పట్టేటోడు ఏం చెప్తాడంటే, ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొస్తాడు, ఆ తాసుపామును ఆ డబ్బలకు దూర్చేస్తాడు. దూర్చేసిన తర్వాత దాన్ని నిర్భయంగా పట్టుకుంటాడా లేదా? ఇంకా కర్తదన్న భయం ఉంటుందా? కానీ మనకి ఎంత భయమో, డబ్బల దాన్ని తాసుపామును దూర్చి మూత పెట్టినా కూడా భయపడతాం డబ్బను పట్టుకోవడానికి. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు పెద్ద తాసుపామును ప్లాస్టిక్ డబ్బలో దూర్చి గట్టిగా మూత పెట్టావు. సబితమ్మ పట్టుకోమంటే పట్టుకుంటుందా? అసలు పట్టుకోవద్దు. ఎందుకు? భయం. కనుక దేవుని బిడ్డలారా, అంధకార శక్తులను బంధించిన తర్వాత అవి ఏమి చేయలేవు. స్తోత్రం. ఈ పోరాటములో మనం ఏం చేయాలి? ఈ పోరాటములో మనము ఓడిపోవద్దు. దేవునికి స్తోత్రం. అస్సలు ఓడిపోవద్దు. ఈ పోరాటములో మనము దేవుని గెలిపియాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ పోరాటములో దేవునికి మహిమ కలగాలి. కనుక తప్పక మన జీవితంలో ఎన్నో సార్లు, ఎన్నో మార్లు, ఎన్నో సందర్భాలు పోరాటం అనేది తప్పక మనకు ఎదురైతుంది. దేవునికి స్తోత్రం. కాదా? క్రైస్తవులు అంటేనే పోరాటంలో ఎలాంటి వారండి? ఎలాంటి వారు?
ఎలాంటి వారు? సింహం వలె ధైర్యం వహించేవాడు. స్తోత్రం. సింహం వలె ధైర్యం వహించేవాడు. నీతిమంతుడు సింహం వలె పిరికిగా ఉండునా, సింహం వలె ధైర్యముగా ఉండు నువ్వు. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికైనా నీ ఒంటి మీదకి, నీ ఇంటి మీదకి ఏది వచ్చినప్పటికైనా నువ్వు ధైర్యం వహించు. దేవునికి స్తోత్రం. నీ ధైర్యమే నీకు జయం. ఆమేన్. నీ ధైర్యమే నీకు బలం. నీ ధైర్యమే నీకు ఇచ్చిన దేవుడిచ్చిన అభిషేకం. దేవునికి స్తోత్రం. దేవుడు నీకిచ్చిన ఆయుధం ధైర్యం. అవునా కాదా? క్రైస్తవులమై ఉంటే ఏదన్నా వస్తే మా ఈ పోరాటములో మీరందరూ సహకరించాలా? ఎంత సహకరించాలి? రక్తము కారునంతగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా సహకరించాడు ఊరియా? పోరాటం ఎవరిది? పోరాటం ఎవరిది? పోరాటం బాధ్యత ఎవరిది? దావీదే కదా. దావీదే కదా. మరి ఇంటికాడ ఉండమంటూ ఉండాలి కదా, భార్యతో ఉండమంటూ ఉండొచ్చు కదా. మనమైతే అబ్బా అవకాశం ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఉండనన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను ఉండను. అక్కడ యుద్ధము జరుగుతుంది, అక్కడ పోరాటములో ఉన్నారు నీ ప్రజలు, దేవుని ప్రజలు. అస్సలు నేను ఇంట్లో ఉండనంటే ఉండను అన్నాడు. పోరాటానికి ముందుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. పోరాటము చేసి గెలిచే మనసున్నది. నేను ఎక్కువ పట్టణానికి వెళ్ళే మనసున్నది. దేవునికి స్తోత్రం. ఎత్తేరుకు ఉపవాసం ఉండే మనసున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పోరాటములో, ఈ ఒంటరి పయనములో జయం ఎవరిది? మనదే. దేవునికి స్తోత్రం. ఒక్కడు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ పోరాటము మామూలుది కాదు. దేవునికి స్తోత్రం. ఈ పోరాటములో నిలబడితే మనల్ని ఆదరించి, మనల్ని ముందుకు నడిపించి, మనల్ని గెలిపించే దేవుడు మామూలు వాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అందుకు రాయబడిన మాట చదవండి. 1 తిమోతి 1:18. 1 తిమోతి, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాటము. స్తోత్రం. పోరాడవలెనని. ఆమేన్. ముందుగానే అడిగిండు. దేవునికి స్తోత్రం. పౌలు ముందుగానే అడిగిండు. ఈ పరిచర్యలో, ఈ పనిలో, ఈ ప్రయాణములో, ఈ మార్గములో పోరాటము తప్పది. దేవునికి స్తోత్రం. ముందుగానే ఎరిగిన వాడై, ముందుగానే గ్రహించిన వాడై
ముందుగానే తెలుసుకున్న వాడై తన జత పని వానికి తెలియజేస్తున్నటువంటి విషయము దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ఆ మాట చదువు. తిమోతి, నువ్వు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగానే చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ ఏమిటంటే మంచి పోరాటం పోరాడాలి. స్తోత్రం. ఆజ్ఞ ఏమిటంటే ఎక్కడ ఓడిపోకూడదు. ఆజ్ఞ ఏమిటంటే ఎక్కడ తల వంచొద్దు. ఆజ్ఞ ఏమిటంటే ఎక్కడ కూడా దేవునికి అవమానం కలగజేయొద్దు. నువ్వు మంచి విశ్వాసముతో మంచి మనస్సాక్షితో స్తోత్రం మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటం? మన తప్పైన మనమే గెలవాలనుకుంటాం. స్తోత్రం. అది మంచి మనస్సాక్షి కాదు. మనం ఏమనుకోవాలంటే మనస్సాక్షి మన మీద నింద మోపనప్పుడు మనమే గెలవాలనుకోవాలి. స్తోత్రం. మనస్సాక్షి ఏమంటది? వద్దు నీదే తప్పంటే లే నేనే గెలుతా అంటాం. స్తోత్రం. నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని మనస్సాక్షి చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్ అంటాం. అప్పుడు దేవునికి అవమానం కలుగుతుంది. స్తోత్రం. కానీ దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుందంటే మంచి విశ్వాసము మంచి మనస్సాక్షి గల వారమై దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము దేవుడిచ్చిన వాక్య ప్రకారము మనము పోరాడి గెలిచినప్పుడు దేవునికి స్తోత్రం. సౌలు ఏమన్నాడు? దావీదును ఏమన్నాడు చెప్పరా? అసలు మీరు చదివితే కదా బైబిల్. ఇప్పుడు గొలియాదు మీదికి వెళ్తున్నప్పుడు యెషయా కుమారుడు అని తెలుసు కదా, తెలుసా లేదా? ఇతడు యెషయా కుమారుడు, కుమారులలో ఇతడు చిన్న కుమారుడు అని తెలుసు. అంత సంభాషణ అక్కడ జరిగింది. అతని యుద్ధ కౌశం కూడా వేసుకోమయ్యండు దావీదు. ఇది నాకు వాడకలేదని ఎంతో సంభాషణ అక్కడ జరిగింది. కానీ గొలియాదును జయించిన తర్వాత ఒక మాట మీరు చదవండి. అతని మీదికి ఎక్కి ఓయమ్మో వాడు పడిపోతే కూడా అంత ఎత్తున్నాడు. వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఏమిటంటే దావీదు అతని మీదికి ఎక్కి ఓయమ్మో వాడు ఎత్తెత్తున్నాడండి. ఎక్కి యాడికెక్కాడు? ముక్కు ముడుచుక పడ్డాడు కదా, జబ్బల్ సందుకి ఎక్కాడు, ఎక్కి కోశాడు తల. స్తోత్రం. అయితే ఇదంతా జరిగిన తర్వాత సౌలు అంటాడు ఇతడు ఎవని కుమారుడు అంటే జయించినప్పుడు రూపమే మారిపోయింది. దేవునికి స్తోత్రం. జయించినప్పుడు పోలిక మారిపోయింది. అంతా అభిషేకము దావీదు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అంత ధైర్యము దావీదు కలిగినది. స్తోత్రం. దేవుడు ఎక్కడని చెప్పాడా మనకు రక్షణ ఇచ్చినప్పుడు? బాబు సాధ్యమైతే చేయి, లేకుంటే వెళ్ళిపోమ్మని.
కానీ ముందుకే సాగు, గురి వైపే పరిగెత్తు. దేవునికి స్తోత్రం. ఇంకోటి నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే భయపడకు. ఎవరని చెప్పారా? అసలు మన తల్లిదండ్రులు చెప్పలేరండి భయపడకమని. దేవునికి స్తోత్రం. కానీ మన దేవుడు ఏం చెప్పాడు? భయపడకు. స్థితి ఏదైనా సరే, ఆమేన్, ఆపద ఏదైనా సరే, పోరాటం ఏదైనా సరే భయపడకు. ఈడ సంపుతారు, సంపబడతాము. ఈడ చంపుతారు, లోకములు సంపుతారు, సంపబడతాము కూడా. ఏర్పాటు ఉంటే, దేవుని ఏర్పాటు ఉంటే. డైరెక్ట్ ఎక్కడ ఎక్కడ క్షణం మాత్రములో పరలోకము. దేవునికి స్తోత్రం. చంపినోడు ఎక్కడ? పాతాళం, అగ్నిగుండం. అరే ఆ రోజు నన్ను చంపింది నువ్వేరా. ఎందుకు ఇంత పెద్ద శిక్ష అంటే నేను చంపినందుకేరా. చంపక ఊరుకున్నా ఈ అగ్నిగుండంలో పడేవాడిని కాదు. స్తోత్రం. చంపితే చంపబడ్డారా లేదా? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది రాళ్లతో కొట్టబడుతూ చంపబడుతుండగా కూడా ఏమన్నాడు స్టెఫెన్? ఈ పాపము వారి మీద మోపకు. స్తోత్రం. పోరాటంలో గెలిచాడా, ఓడిపోయిందా? కానీ లోకానికి చూడు ఎట్లయిపోయింది. ఓడిపోయాడు, చంపబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అన్న ముద్రనే పడ్డదా లేదా? కానీ ఓడిపోయాడా? నిత్య జీవం విషయంలో అతడు ఓడిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మంచి పోరాటము పోరాడవలెనని ముందుగా ఉన్న విషయాలను గురించి పసిగట్టిన వాడనై, ముందుగా నీకెదురయ్యే పోరాటమును గురించి తెలుసుకున్న వాడనై ఈ ఆజ్ఞను నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, న్యాయంగా పోరాడి గెలుపుతారా, అన్యాయంగా పోరాడి గెలుపుతారా? న్యాయంగా మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసము గల వారమై ఉంటే దేవుడు మనల్ని గెలిపించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. దావీదును గెలిపించినట్లుగా గెలిపించుటకు సమర్థుడు. గిద్యోను గెలిపించినట్లుగా గెలిపించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మొర్దెకైని గెలిపించినట్లుగా గెలిపించుటకు సమర్థుడు మన దేవుడు. ఆమేన్. మనము దేవునికి ఇష్టలమై ఉంటే, ఆమేన్, స్తోత్రం, మనము దేవునికి ఇష్టలమై ఉంటే చేతిలో ఉన్న పచ్చి గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపాడు. అసలు మీరు ఏమనుకుంటున్నారంటే మాకు అలాంటి పోరాటమే లేదు. స్తోత్రం. బయట లేకపోవచ్చు కానీ వెలుపల పోరాటం లేదా? లేదా ఎన్నో ఆలోచిస్తలేరా, ఎన్నో తలంస్తలేరా, ఎన్నో ఊహిస్తలేరా? పోరాటములో నిద్రపట్టని రోజులు ఎన్ని లేవు. మనసులతో రాపోవచ్చు, లోపల పోరాటం ఉందా లేదా? ఆశల పోరాటం ఉందా లేదా? ఒకడు వాగులో కొట్టుకపోతుండట, ఒకడు గడ్డ మీద ఉన్నాడు చూసి అన్నాడట, రే వాడు కొట్టుకపోతుండ్రా, రే పోనీ పోనీ అన్నాడట ఇంకోడు. అరే అట్లెందుకురా, మన ప్రాణం లాంటి ప్రాణం కాదా? అరే వాడు కొట్టుకపోతలేర్రా, కొట్టుకపోతున్న వాటిని పట్టుకోవటానికి పరిగెత్తుతున్నాడు. అర్థమైందా? వాడు కొట్టుకపోతలేర్రా,
కొట్టుకపోతున్న వాటిని పట్టుకోవటానికి పరిగెత్తుతున్నాడు. ఆ పోరాటం చేయటానికి మనం పిలువబడలే. దేవునికి స్తోత్రం. ఈ పోరాటములో, దైవ పోరాటములో మనం ఉంటే, దుష్ట శక్తుల పోరాటములో మనం ఉంటే, సాతాను శక్తుల పోరాటములో ఉంటే, స్తోత్రం, అన్ని మన దగ్గరకు వస్తాయి. ఏంటి? అరటి గుల్లలు మన దగ్గరకు వస్తాయి, జున్నుగడ్డలు మన దగ్గరకు వస్తాయి, అంజూరపు గెలలు మన దగ్గరకు వస్తాయి. దేవునికి స్తోత్రం. అయ్యా మీరే 4 తలేస్తే ఎట్లా? పోరాటములో నిలబడితే కదా జున్నుగడ్డలు మీ దగ్గరకు వస్తాయి, అరటి గెలలు మీ దగ్గరకు వస్తాయి, అంజూరులు, ద్రాక్ష గెలలు మీ దగ్గరకు వస్తాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అవి మన దగ్గరికి రావాలి. పోరాటములో నిలబడితే వస్తాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పోరాటములో నిలబడితే అబిగయీల్ ద్వారా ఏమొచ్చింది? దావీదుకి ఏమొచ్చింది? చెప్పండి, కొంచెమన్నా చెప్పండి. దావీదుకి ఏమొచ్చింది? ఆ పోరాటములో నిలబడితే, ఆ పోరాటములో సాగితే, ఆ పోరాటములో నడితే ఏమొచ్చింది? మాంసము రొట్టెలు వచ్చినాయి అబిగయీల్ ద్వారా. దేవునికి స్తోత్రం. ఏమిటి మీద? గాడిదల మీద. ఆమేన్. అవి మన దగ్గరకు వస్తాయండి పోరాటంలో నిలబడితే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ముందుగానే తెలుసుకున్నవాడై దేవునికి స్తోత్రం కదా. ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు తిమోతికి. రెండో విషయం నేను ముగిస్తాను. రెండో విషయం చదవండి. అదే 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవమును చేపట్టుము. దేవునికి స్తోత్రం. దాన్ని పొందటానికి నీవు పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. ఈ పోరాటములో మన లాభం ఏమిటంటే, ఈ పోరాటములో మన సంపద ఏమిటంటే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ పోరాటంలో మన లాభం ఏంటి? నిత్య జీవం. ఎంత పోరాడితే అంత నిత్య జీవం సమకూర్చబడుతుంది. ఎంత పోరాడితే అంత మెప్పు సమకూర్చబడుతుంది. ఎంత పోరాడితే అంత కాపుదల నీకు దేవుని నుండి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత పోరాడితే అంత ఏర్పాట్లోకి వస్తావు కదా. కనుక ఈ పోరాటములో దేవుని ఏర్పాట్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ మంచి పోరాటములో దేవుని ఏర్పాట్లోకి రావాలి. నిలబడ్డదాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి, సాతాను శక్తులను ఎదిరించిన దాన్ని బట్టి, సాతాను శక్తులను బంధించిన దాన్ని బట్టి దేవుని ఏర్పాటులోకి మనము రావాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి వరకు పోరాడాలి? అంతము వరకు పోరాడాలి. ఆమేన్. అంతం వరకు పోరాడాలనా లేదా? మధ్యలో ఆపద్దు పోరాటం. అది దేవునికి అవిష్టమైంది. దేవునికి ఇష్టమైన పోరాటం ఏంటంటే అంతం వరకు పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఏ పోరాటం పోరాడట?
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేవునికి స్తోత్రం. పోరాడితే ఆ పోరాటము దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పోరాడితే ఆ పోరాటమును దేవుడు అంగీకరించాలి. కనుక సౌలు పోరాటము దేవునికి అంగీకారం లేక, ఎవరి పోరాటం అంటే సంసోను పోరాటము దేవునికి అంగీకారం, దావీదు పోరాటము దేవునికి అంగీకారం, ఇశ్రాయేలు పోరాటము దేవునికి అంగీకారం. దేవునికి స్తోత్రం. గిద్యోను పోరాటము దేవునికి అంగీకారం. నీ పోరాటము దేవునికి అంగీకారము కావాలా? ఏదో నేను పోరాడి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటానంటే పంసార్ అయిపోతావు. స్తోత్రం. పంసార్ అయిపోతావు. నేను పోరాడి ఇతరులకు మేలు చేస్తా, దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. చదవండి 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు. చూడండి, ఇప్పుడు చెప్తుండండి, నా ఆత్మీయ తండ్రి పౌలు గారు, నువ్వు ఏ ఆజ్ఞనైతే నాకు ఇచ్చావో, నా పట్ల జరగబోయే విషయాలు ఏవైతే పసిగట్టి నాకు చెప్పి నాకు ఆజ్ఞ ఇచ్చావో, నేను అన్నిటిలో జయం పొందాను అని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు. స్తోత్రం. నా పరుగు తుదముట్టించా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, దేవునికి మహిమ. ఏ పోరాటం? మంచి పోరాటం. నువ్వు ఆలోచించనక్కర్లే, విచారించనక్కర్లే. మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం, దేవునికి అంగీకారమైన పోరాటం, దేవుడు మెచ్చే పోరాటం, దేవునికి నచ్చిన పోరాటం. స్తోత్రం. ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే, వీళ్ళు పోరాడి గెలిచే బలం ఉండదు వాళ్ళకు. దేవా, ఈ దయ్యమును నువ్వే లగొట్టయ్యా, నువ్వే లగొట్టు, నువ్వే లగొట్టు, నువ్వే లగొట్టు, ఈ రోగము నువ్వే స్వస్థపరచు, నువ్వే స్వస్థపరచు, నువ్వే. అది వాక్యానుసారమైన ప్రార్థన. దేవుడు ఏం చెప్పాడు? దయ్యముల నిలగొట్టండి, రోగముల స్వస్థపరచండి, చనిపోయిన వారిని నువ్వే లేపు, నువ్వే చెయ్యి. దేవుడు చెప్పిన దానికి ఇది వ్యతిరేకం. యేసు నామమున లేచి నడువో, అంతేనా? స్తోత్రం. యేసు నామమున లేచి నడువు. దేవునికి మహిమ కలుగును గాక. అది అధికారముతో చేసే పని. దేవునికి స్తోత్రం. ఈ పోరాటములో దయ్యపు శక్తుల మీద, రోగాల మీద, మరణం మీద నీకు అధికారం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నేను మంచి పోరాటం పోరాడితిని, దుష్ట శక్తులతో పోరాడాను, దయ్యపు శక్తులతో పోరాడాను, చీకటి శక్తులతో పోరాడాను, రోగపు శక్తులతో పోరాడాను, ఇంకా మరణముతో పోరాడి గెలిచి తిని. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని. దేవునికి స్తోత్రం. నా విశ్వాసమును మనకు ఏమైతుందంటే, ఏయ్ రాడా అన్నారంటే మన రోమాలు బుక్కరిస్తే వాడికి గెలుతాడేమో.
ఆహా, గొలియాదు సవాల్ అట్నే ఉంది. గెలిచాడా? అరే నువ్వు ఎంతున్నావురా, నా మీద సవాల్ చేస్తున్నావు అన్నాడు గొలియాదు. అరే బచ్చా అన్నాడు, నువ్వు నా చేతికి దొరకరా, ఇట్లా ఇట్లా దింపి పడేస్తా అనుకున్నాడు. ఎట్లుండాలి? వీళ్ళకు అన్నదమ్ములకు అందరు రోమాలు పులకరించిపోయినాయి. ఎందుకు వచ్చినవురా వీడికి? స్తోత్రం. ఎందుకు వచ్చినవురా? ఆ శాతగానోడా, చిన్నోడా, అరే బచ్చే ఎందుకు వచ్చినవురా? అనవసరంగా మా మీదకి పురి కొలుపుతున్నావేంట్రా? ఏదో ఉట్టిగా ఉండేవాడిని ఉండనీయక వీళ్ళకు నీళ్లు కారుతుంది, వీళ్ళకు రోమాలు పులకరిస్తున్నాయి. కానీ దావీదుకు మంచి విశ్వాసం ఉన్నది. దేవునికి స్తోత్రం. దావీదుకున్న విశ్వాసం ఏమిటంటే, నా గొర్రెను ఎత్తుకపోతుండగా, నా తండ్రి గొర్రెను ఎత్తుకొని పోతుండగా సింహముని ఎంటాడి దాన్ని కొట్టాను. కొట్టిన తర్వాత అది ఇడిపించిన తర్వాత అది మళ్ళా నా మీదికి వస్తుండగా గడ్డం పట్టుకొని చీల్చేశాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారికి అయిపోతుంది అనుకోవద్దు. అది బలం పుంజుకొని జర మూతి దూర్చుకొని మళ్ళా మీదికి వస్తుంది. కొన్ని పన్నాగములు పన్నుకొని కొన్ని ఐడియాలు వేసుకొని మళ్ళా మీదికి వస్తుంది. అవునా కాదా? స్తోత్రం. ఒక్కసారికే ఓడిపోయింది అనుకోవద్దు, మళ్ళా మీదికి వస్తుంది, మళ్ళా మీదికి వచ్చింది. కనుక ఆ సమయంలో మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఆ 2 కొరింథీ 9:25 చదవండి. పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉండాలి. ఎన్ని విషయాలందు? అన్ని విషయాలయందు మితముగా ఉండాలి. ఎన్ని విషయాలందు? తినుటలో మితం, మాట్లాడుటలో మితం. అంత తొందరగా ఆలోచించకూడదు. ఆలోచించుటలో మితం, చేయటలో మితం, అన్ని విషయాలలో మితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే ఈ పోరాటం మనది. దేవునికి స్తోత్రం. అప్పుడే ఈ పోరాటములో జయం, అప్పుడే ఈ పోరాటములో గెలుపు, అప్పుడే ఈ పోరాటములో దేవుడు సాయం చేస్తాడు, అప్పుడే ఈ పోరాటములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందరం మోకరిస్తాం. నా బ్రతుకులో ఎంతో పోరాటం ఉంది ప్రభు. నా బ్రతుకు పోరాటం. ఇది ఆగేది కాదు, ఇది